నటుడు డాక్టర్ రాజ్ కుమార్ జీవిత చరిత్రకు స్వాగతం. ఈ వీడియోలో కన్నడ చిత్ర పరిశ్రమలోని గొప్ప నటులలో ఒకరిగా అతని ప్రయాణాన్ని మరియు ప్రభావాన్ని అన్వేషిస్తాము. సింగనల్లూర్ పుట్టస్వామి ముత్తురాజ్ డాక్టర్ రాజ్ కుమార్గా ప్రసిద్ధి చెందారు. ఆయన ఏప్రిల్ 24, 1929ను జన్మించి ఏప్రిల్ 12, 2006న మరణించారు. ఆయన భారతీయ నటుడు మరియు గాయకుడు. డాక్టర్ రాజ్ కుమార్ కన్నడ నాటకరంగంలో ప్రసిద్ధి చెందిన లక్ష్మమ్మ మరియు సింగనల్లూర్ పుట్టస్వామయ్యల పెద్ద కుమారుడు. ఆయన చామరాజ్నగర్ జిల్లా సరిహద్దులోని దొడ్డ గజనూరులో జన్మించారు. ఆయన అసలు పేరు ముత్తురాజు. చిన్నప్పుడు తన తండ్రిని అనుసరించి నాటకాలలో చిన్న పాత్రలు పోషించారు. ఆయన తండ్రి ప్రభావం డాక్టర్ రాజ్ కుమార్ జీవితంపై అపారమైనది. డాక్టర్ రాజ్ కుమార్కు వరదరాజ్ అనే సోదరుడు మరియు శారదమ్మ అనే సోదరి ఉండేవారు. ఆయన 1953 జూన్ 25న పార్వతిని వివాహం చేసుకున్నారు. ఆమె కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా ఎదిగారు. ఈ దంపతులకు 5 పిల్లలు, 3 కుమారులు మరియు 2 కుమార్తెలు. కుమారులు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్ మరియు పునీత్ రాజ్ కుమార్ ప్రముఖ కన్నడ నటులు. ఆయన తొలి వయోజన పాత్ర బెదర కన్నప్పలో కథానాయకుడిగా నటించడం. ఇది ఆయన సినిమా కెరీర్కు పునాది వేసింది. బెదర కన్నప్పతో ప్రారంభించి రాజ్ కుమార్ భక్త విజయం, హరిభక్త, భూకైలాస వంటి అనేక భక్తిరస చిత్రాలలో నటించారు. 1971లో విడుదలైన బంగాರದ మనుష్య ఆయనకు కీర్తిని తెచ్చిపెట్టింది. ఈ చిత్రం 2 సంవత్సరాలకు పైగా ప్రదర్శించబడి రికార్డు నెలకొల్పింది. 1974లో వచ్చిన భక్త కుంభర చిత్రంలో రాజ్ కుమార్ నటన ఆకట్టుకునేలా ఎంతో భావోద్వేగభరితంగా ఉంది. రాజ్ కుమార్ 100వ చిత్రం భాగ్యదా దర్బార్ 1968లో విడుదలైంది. ఈ సందర్భంగా ఆయనకు నటసార్వభౌమ అనే బిరుదుతో సత్కరించారు. 150వ చిత్రం గంధదగుడి 1973లో విడుదలైంది. ఈ చిత్రంలో రాజ్ కుమార్ ఒక అటవీ అధికారి పాత్ర పోషించారు. 1988లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన దేవత మనుష్య ఆయన 200వ చిత్రం. 2000లో విడుదలైన శబ్దవేధి రాజ్ కుమార్ చివరి చిత్రం. దీనికి ఎస్. నారాయణ్ దర్శకత్వం వహించారు. నటుడిగానే కాకుండా అద్భుతమైన గాయకుడు కూడా ఆయన రాజ్ కన్నడ సంగీత ప్రపంచానికి కూడా అపారమైన సేవ చేశారు. 2000వ సంవత్సరం జూలై 30న కుప్రసిద్ధ దంతాల దొంగ మరియు హంతకుడైన వీరప్పన్ గజనూరులోని తన వ్యవసాయ క్షేత్రం నుండి డాక్టర్ రాజ్ను అపహరించాడు. డాక్టర్ రాజ్ కుమార్ చారిత్రక చిత్రాలలో ప్రధాన పాత్ర పోషించారు. అవి మయూర, శ్రీకృష్ణదేవరాయలు, రంధీర కంఠీరవ, ఇమ్మడి పులికేశి, కిత్తూరు చెన్నమ్మ, కవిరత్న కాళిదాసు, బబ్రువాహన, వీరకేసరి. డాక్టర్ రాజ్ కుమార్ నటించిన భక్తి సినిమాలలో భక్త కనకదాసు మరియు నవకోటి నారాయణ ఉన్నాయి. రాజ్ కుమార్ దేవుడిగా నటించిన చిత్రాలలో శ్రీ శ్రీనివాస కళ్యాణం, శ్రీ రామాంజనేయ యుద్ధం మరియు శివునికి ఇష్టమైన కన్నప్ప ముఖ్యమైనవి. రాజ్ కుమార్ పోషించిన డిటెక్టివ్ లేదా గూఢచారి పాత్రలు జదరబలే, ఆపరేషన్ జాక్పాట్, సిఐడి, గోవాలో సిఐడి, రాజన్న, బెంగళూరు మైలు, పరేషన్ డైమండ్ రాకెట్, భలేహుచ్చా, చూరీ చిక్కన్న, మెర్సీ కుటుంబం యొక్క కన్ను మరియు పెంపుడు కూతురు కూడా విలన్ కథానాయకుడి పాత్రలు పోషించిన చిత్రాలలో ఉన్నాయి. సతీశక్తి, తప్పిపోయిన కుమారుడు, దశావతారం మరియు భక్త ప్రహ్లాదుడు వంటి చిత్రాలలో కూడా ఆయన విభిన్న పాత్రలు పోషించారు. రాజ్ కుమార్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రాలలో అదే కన్ను 1985 ఒకటి. సి. దత్తరాజ్ దర్శకత్వం వహించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్లో ఆయన చివరి ద్విపాత్రాభినయం చేశారు. రవిచంద్ర 1980 చిత్రం కూడా ద్విపాత్రాభినయం చేసింది. ఆయన ధనవంతుడైన వ్యాపారవేత్త, చిన్న దొంగ పాత్రలు పోషించారు. నానొబ్బ కల్లా 1979 దొరై భగవాన్ దర్శకత్వం వహించిన ఎంతో ప్రశంసలు పొందిన కుటుంబ కథ మరియు సాహస చిత్రం. ది ప్రోడిగల్ సన్ 1975 ఒక ఆకట్టుకునే కథ. ఇందులో ఆయన ఒక నిజాయితీపరుడు, పేరుమోసిన దొంగ అనే విభిన్న పోలికగల పాత్రలను పోషించారు. భలే జోడి 1970 యాక్షన్ డ్రామా చిత్రంలో రాజ్ కుమార్, రమేష్ మరియు సురేష్ అనే ద్విపాత్రాభినయాలు పోషించారు. బబ్రువాహన 1977 దిగ్గజ క్లాసిక్ చిత్రం. ఇందులో రాజ్ కుమార్ తండ్రి అర్జునుడు మరియు కొడుకు బబ్రువాహన 2 పాత్రలను అద్భుతంగా పోషించారు. రాజ్ కుమార్ త్రిపాత్రాభినయం చేసిన చిత్రాలు శంకర్ గురు 1978 మరియు కులగౌరవ్ 1971. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను 1983లో భారతదేశపు 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ను రాజ్ కుమార్కు ప్రదానం చేశారు. డాక్టర్ రాజ్ 1995లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించబడ్డారు.
ఇది భారతీయ సినిమాకు చేసిన కృషికి అత్యున్నత గౌరవం. ఆయన పద్మభూషణ్, కర్ణాటక రత్న, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. అంతేకాక ఉత్తమ నటుడిగా 10 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 9 రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు. డాక్టర్ రాజ్ కుమార్ 205 చిత్రాలలో కథానాయకుడిగా నటించిన ఏకైక కన్నడ కళాకారుడు. ఇది ఆయన విశేషమైన సినీ ప్రస్థానానికి నిదర్శనం. 5 దశాబ్దాలకు పైగా సాగిన ఆయన కెరీర్లో 205కు పైగా చిత్రాలలో నటించారు. ఆయన కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రముఖ మరియు ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా పరిగణించబడ్డారు. డాక్టర్ రాజ్ 2006 ఏప్రిల్ 12న బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. కన్నడ సినిమా దిగ్గజం డాక్టర్ రాజ్ మరణం ఒక స్వర్ణయుగానికి ముగింపు పలికింది. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.